కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో భేటీ కానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఇక ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ముందుగా వివిధ శాఖల వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి. ఆ తర్వాత ఉదయం 11:03 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. బడ్జెట్ తో పాటు 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఏపీ అసైన్ ల్యాండ్స్ సవరణ బిల్లు, ఉద్యోగుల నియామకాలు, క్రమబద్దీకరణ సంబంధిత సవరణ బిల్లును సభ ముందుకు రానున్నాయి. ఒకవైపు ఏమో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించిన పొలిటికల్ పార్టీ, పొలిటికల్ లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేరు. పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఎన్నో విషయాలలో ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా కొద్దిగా అడ్వాంటేజెస్ పొజిషన్ ఉన్నట్టు గాన ఇంకా ఎన్నో గ్రోత్ కు సంబంధించిన కార్యక్రమాలు కూడా, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేసేదానికి కూడా అవకాశం ఉండేది. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ లో మన ప్రభుత్వం వీ హావ్ డన్ వాట్ బెస్ట్ వి కుడ్. అయితే మన ప్రభుత్వ విధానాల్లో ప్రధానమైన అంశం ఏమంటే చాలా అట్టడుగున ఉండే వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఒక ప్రభుత్వం లేకుంటే అసలు బ్రతుకు తెరువు ఎట్లా సాగించాలి అని చెప్పే వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందనమాట. దాంతోపాటు మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాల బడ్జెట్లు కూడా ప్రధానమైన మనం ఇచ్చిన ప్రాముఖ్యత వచ్చేసి వైద్యము, విద్య, అదేవిధంగా ఉమెన్స్ ఎంపవర్మెంట్, అదేవిధంగా వ్యవసాయదారులు, రైతులు, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.